హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎంతో ఇష్టంగా తినే చికెన్ నూడిల్స్ ఇంట్లోనే సింపుల్ అండ్ స్పైసీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కాస్త ఓపికగా చేసుకుంటే ఇలాంటి రెసిపీస్ అన్నీ ఇంట్లోనే సింపుల్ అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలానే 1 టీ స్పూన్ వరకు మైదా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్ వైట్ యాడ్ చేయడం వలన చికెన్ పీస్కి కోటింగ్ అనేది బాగా పడుతుందండి. అలానే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1.5 లీటర్ వరకు వాటర్, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 200 గ్రామ్స్ వరకు నూడిల్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నూడిల్స్ అనేవి 90% వరకు కంప్లీట్గా కుక్ అవ్వాలండి. ఈ విధంగా 90% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూడిల్స్ని ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత పైనుంచి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా చల్లని నీళ్ళు పోయడం వలన నూడిల్స్ అనేది పొడి పొడిగా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చికెన్ పీసెస్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పీసెస్ను ఒక ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 ఎగ్స్ను బాగా బీట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఎగ్ వేసిన వెంటనే కదపకుండా ఒక 10 సెకండ్స్ అలానే ఉంచి అప్పుడు నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన ఎగ్ అనేది ఫ్లఫీగా తయారవుతుందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో 2 టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 2 టీ స్పూన్ల వరకు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు క్యారెట్, ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్, 1/2 కప్పు క్యాప్సికమ్, అలానే 1/2 కప్పు క్యాబేజీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కరివేపాకు అనేది నూడిల్స్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు ఇందులో వెజిటబుల్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చికెన్ పీసెస్ అలానే ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా యాడ్ చేసుకొని ఈ వెజిటబుల్స్తో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్, చికెన్ పీసెస్ అలానే నూడిల్స్ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్ని నూడిల్స్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోయినట్లయితే ఇదే టైంలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పొగలు వచ్చేటట్టు టాస్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా పొగలుగా రావడం వలన నూడిల్స్ మంచి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా నూడిల్స్ ప్రిపేర్ అయిపోయిందో. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.